పాకిస్తాన్లో అత్యంత ఖనిజ నిల్వలు ఉన్నటువంటి ప్రాంతం బలూచిస్తాన్. ఈ బలూచిస్తాన్ ప్రాంతాన్ని తవ్వుకొని లాభపడుతున్నటువంటి పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని మాత్రం అభివృద్ధికి నోచుకోకుండా అలాగే ఉంచేసింది. ఇక్కడ నుంచి మాత్రం ఖనిజాలు తీసుకుని వెళ్ళిపోతా ఉంది. అది బొగ్గు కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, మిగతా ఖనిజాలు కావచ్చు, అనేకమైనటువంటి ఖనిజ సంపద మొత్తం చైనాకి, ఇప్పుడు అమెరికాకి కూడా ఇచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దీని మీద తీవ్రంగా స్పందించింది. అక్కడ స్వతంత్ర దేశం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారుల్ని, శాంతియుతంగా చేస్తున్నటువంటి వారిని, అలాగే ఉద్యమాలు చేస్తున్నటువంటి వారిని కూడా అరెస్ట్ చేస్తూ అక్కడ ఉగ్రవాద నిరోధక చట్టాన్ని అమలు చేస్తూ ఉగ్రవాదులుగా వాళ్ళని చిత్రీకరిస్తూ వాళ్ళని అదుపులోకి తీసుకుని వాళ్ళ మీద ప్రశ్నించడానికి కానీ లేదా వాళ్ళ గురించి అడగడానికి కూడా హక్కులు లేకుండా చేసేస్తూ వాళ్ళని నిర్బంధించి విపరీతంగా వేదనలకు గురి చేస్తుంది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ మీద అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించి ఈ ఉగ్రవాద నిరోధక చట్టాలని, అలాగే బలూచిస్తాన్ ప్రజల్ని కాపాడడం కోసం, ఆ ఉద్యమకారుల్ని కాపాడడం కోసం కొత్త చట్టాలతో పాటు ఈ ఉగ్రవాద నిరోధక చట్టాలను కూడా సవరించాల్సినటువంటి అవసరం ఉందని ఇప్పుడు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అయితే ఆవేదన వ్యక్తం చేసింది. బలూచిస్తాన్ ప్రాంత ప్రజల మీద పాకిస్తాన్ తీవ్రంగా స్పందిస్తుంది. శాంతియుతంగా కావచ్చు, ఉద్యమాలు చేస్తున్నటువంటి వారిని కావచ్చు, చెయ్యనటువంటి వారిని కావచ్చు, అందరినీ అరెస్ట్ చేస్తూ అందరినీ కూడా ఉగ్రవాద నిరోధక చట్టం కిందకి తీసుకొస్తుంది. పైగా అక్కడ ఉన్నటువంటి వనరులు దోచుకుంటుంది, ఆ ప్రాంత ప్రజల్ని పేదవారిగానే మిగిల్చేసింది అంటూ ఇప్పుడు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చేసినటువంటి ఆరోపణలకి పాకిస్తాన్ ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే అక్కడ లిబరేషన్ ఆర్మీ ఉంది కదా, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు దాడులు చేస్తూ పాకిస్తాన్ ని ఒక విధంగా కుంగదీసేసింది. మరొక వైపు ఏమొచ్చేసి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రాంతం సపరేట్ దేశం కోసం కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చేసినటువంటి ఈ యొక్క ప్రతిపాదనల వల్ల బలూచిస్తాన్ లిబరేషన్ కి మంచిదే. ఐక్యరాజ్య సమితిలో రేపు పొద్దున్న దేశంగా తయారు అవ్వాలి, లేదా మేము ఒక దేశంగా అవ్వాలనుకుంటున్నామని, లేదా మేము ఒక సపరేట్ దేశం అయ్యామని చెప్పినప్పుడు ఐక్యరాజ్య సమితి ఆమోదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి మిగతా దేశాలు కూడా సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు పాకిస్తాన్ కి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అయితే బిగ్ షాక్ ఇచ్చింది. కాకపోతే పాకిస్తాన్ ఇలాంటివి పట్టించుకోదు. అమెరికా అంటుందనో లేకపోతే ఏదో ఒక విధంగా ఇప్పుడు అమెరికాకి, చైనాకి ఈ దేశం కావాలి కాబట్టి ప్రస్తుతానికి అంతర్జాతీయంగా వీళ్ళ మీద పెద్దగా ఒత్తిడి రాదు.